మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలపై మరో స్వాతంత్ర పోరాటానికి క్విట్ ఇండియా స్ఫూర్తితో ప్రజలు సిద్ధపడాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషుబాబ్జీ పిలుపునిచ్చారు. శుక్రవారం కాకినాడ మెయిన్ రోడ్లో గల హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషుబాబ్జీ మాట్లాడుతూ 10 ఏళ్ల కాలంలో మోడీ అనుసరించిన కార్పొరేట్ అనుకూల విధానాలు దేశంలో పేదరికాన్ని పెంచిందని, అసమానతలు విపరీతంగా పెరిగి ప్రజల ఆదాయాలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో 18 లక్షల ఖాళీ పోస్టులను తక్షణం భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ప్రధాన కార్యదర్శి చక్కల రాజ్కుమార్, కోశాధికారి మలకా రమణ, నాయకులు చంద్రమళ్ల పద్మ, పలివెల వీరబాబు, టి రాజా, చంద్రరావు, మేడ్శెట్టి వెంకటరమణ, చివుకుల వెంకట్రావు, స్వామి, విజయ్ కుమార్, చంద్రశేఖర్, గంగాధర్, శివప్రసాద్, రాణి తదితరులు పాల్గొన్నారు. చెత్తమని ఉండేసింది ఏపీ స్టేట్లో, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపించేశారు. సంతోషంగా ఊపిరి పీల్చుకునే అంతసేపు ఆగలేదు. ఇప్పుడు ఒక పైలట్ ప్రాజెక్ట్ అట పిఠాపురం మొదలెడుతున్నారు. మొత్తం నియోజకవర్గం అంతా కూడా చెత్త పన్ను వసూలు చేస్తూ ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చెత్త పన్ను 30 రూపాయలు పెట్టాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిపి 90 రూపాయలు పెడుతున్నారు. అంటే 3 రెట్లు ఎక్కువ. ఇంటికి మొన్న కడుతున్నాం కదా, దాంట్లో చెత్త పన్ను ఉంది కదా, మళ్ళీ ఇంకోసారి చెత్త పన్ను ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు స్టేట్ హైవేస్ అన్నిటి మీద రోడ్ ట్యాక్స్, రోడ్డు మళ్ళా టోల్ గేట్ పన్ను వసూలు చేస్తానంటున్నారు. ఆల్రెడీ ప్రతి మోటార్ సైకిలిస్టు కూడా లైఫ్ ట్యాక్స్ కడుతున్నాడు. దాంట్లో రోడ్డుకి ట్యాక్స్ ఉంటుంది. ప్రతి ఆటో వాళ్ళ 4 వీలర్స్ అందరూ కూడా వాళ్ళందరూ కట్టేటువంటి పన్నులో రోడ్ ట్యాక్స్ ఉంటుంది. ఒకసారి రోడ్ ట్యాక్స్ కట్టిన తర్వాత మళ్ళీ హైవే మీద టోల్ గేట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తి రావడానికి 2 ఏళ్ళు పట్టింది. చంద్రబాబు నాయుడు మీద అసంతృప్తి రావడానికి 3 నెలల మించి కూడా పెట్టేటట్టుగా లేదు. అటు ఆయన ఈయన విధానాలని పునఃపరిశీలన చేసుకోవాలి, తక్షణం ఇతర చేసుకోవాలని చెప్పి కోరుతూ ఈ ధర్నాన్ని కొనసాగిస్తాం.